చూస్తున్నాం. కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ సరదాగా కూర్చొని ఉండగా ఓ ఎస్ఐ మధ్య మత్తులో వచ్చి తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. తమపై దుర్భాషలాడుతూ ఫోన్స్ లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఎస్ఐని వెంటనే విధుల్లోంచి తొలగించి తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఘటనపై ఒకవైపు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండగా అకారణంగా తమపై దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. డాక్టర్లపై దాడులకు తెగబడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే డాక్టర్లకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా కాలేజ్ దగ్గర మేము ఈవెంట్ చేసుకుంటున్నాం సార్. మా ఈవెంట్ మేము చేసుకుంటుంటే ఆయన డెంటల్ కాలేజ్ రిమ్స్ డెంటల్ కాలేజ్ దగ్గర మా ఈవెంట్ మేము ఆర్గనైజ్ చేసుకుంటున్నాం వినాయక చవితికి. అక్కడికి ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన వచ్చారు. ఫస్ట్ ఎస్ఐ గారు జయరామరాజు ఆయన అక్కడికి వచ్చి ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారు. మా ఈవెంట్ మేము చేసుకుంటున్నామని చెప్పాం. మీరెవరు అసలు డెంటల్ స్టూడెంట్స్, మీరు లెక్కలో కాదు, మీ ఫ్యామిలీ హిస్టరీ లేక మీరు ఇక్కడికి వచ్చారు, మీరు వాచ్మెన్తో సమానం, మీ డిగ్రీ అసలు డిగ్రీయే కాదు అని చెప్పి అక్కడ పక్కన ఒక అన్న ఉన్నారు. ఆయన ఎవరో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎవరు అసలు మా స్పీకర్లు పట్టుకోవడానికి మా స్పీకర్లు పట్టుకొని వచ్చి ఇక్కడ డిక్కీలో పెట్టారు. ఆయన కూడా వాచ్మెన్లు బెదిరించి మీరు ఎందుకు ఎల్లో చేస్తున్నారంటే మేము పర్మిషన్ తెచ్చుకున్నాం. పోలీస్ దగ్గర నుంచి సౌండ్ పర్మిషన్ అన్నీ తెచ్చుకొని అక్కడ మేము పర్మిషన్ తెచ్చుకున్నాం. 2 స్పీకర్స్కి లైట్స్కి అన్నింటికి తెచ్చుకున్నాం. చలానా కూడా కట్టాం. అవి చూపించినా కూడా మీరు అసలు లెక్కలో లేదని చెప్పి డోర్ మేము మాట్లాడుతుంటే మీ ఐడి కార్డు తీసుకురండి అన్నారు. సరే అని ఐడి కార్డు తీసుకోవడానికి వెళ్ళాం. ఐడి కార్డు తీసుకొచ్చే లోపు అక్కడి నుంచి వెళ్ళిపోయి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు. మెడికల్ స్టూడెంట్స్ యూజువల్గా 11 దాటితే ఎక్కడ వాటర్ అనేది మాకు దొరకవు అనమాట. కాబట్టి ఇక్కడ ఐపీ ముందర వాటర్ ఉంటుంది, కూల్ వాటర్ దొరుకుతుంది. కూల్ వాటర్ కొంటే దొరకదని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాటర్ తాగడానికి వచ్చారు మా వాళ్ళు. సో ఎలా వస్తారంటే ఈ వేలో ఎందుకు పేషెంట్స్ అందరూ ఉంటారని చెప్పేసి అటు బ్యాక్ ఒక వే ఉంది. ఆడిటోరియం నుంచి అక్కడ మేము పీస్ఫుల్గా వినాయక చవితి ఈవెంట్ అనేది చేసుకుంటున్నాం. పర్మిషన్ తెచ్చుకొని చేసుకున్నాం. వాళ్ళు తెచ్చుకున్నారు, మేము తెచ్చుకున్నాం. పీస్ఫుల్గా ఎంత డెసిబుల్స్లో సౌండ్ పెట్టుకోవాలో అంత తక్కువ పెట్టుకొని మనం చేసుకుంటున్నాం. డీజే కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం. అన్నిటికీ పర్మిషన్ తెచ్చుకున్నాం. మేము పీస్ఫుల్గా చేసుకుంటున్నాం. మా వాళ్ళు ఆ వేలో వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకొని తాగి వస్తుంటే వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేశారని చెప్పేసి కార్ ఏదో ఒక హీరో లెవెల్లో ముందుకు వచ్చి అయిపోయాడు. ఇన్ కేస్ ఆయన వాడు డ్రైవర్ ఆయన మేము ఆ టైంలో ఇన్ కేస్ ఆ డ్రైవర్ బండ్లు మా వాళ్ళు బండ్లు తోలుతుంది కదా, ముందు వచ్చి ఆపాడు కదా, వాళ్ళకి ఏమైనా జరిగింటే అప్పుడు కేసు ఎలా పెడతారు? మీరే వచ్చి మా కార్ని గుద్దారని పెడతారు కదా. ఇన్ రివర్స్ ఒకటి మీరు అక్కడ సౌండ్ పెడదాం, ఇక్కడికి మీకు వినపడితే కనుక ఆపేద్దాం, సరేనా? అంత సౌండ్ వస్తే కనుక ఆపేద్దాం. పేషెంట్లు ఎవరైనా కానీ అసలు ఆ మూల ఉంటుంది, ఇది ఈ మూల ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది, ఎవరికి ఏమి ఇబ్బంది రాదు. మీకు ఇప్పుడే పెడదాం, దాన్ని ఫుల్ సౌండ్ పెడదాం, ఈ రోజు వస్తుందని చూద్దాం, సరేనా? ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, జూనియర్ డాక్టర్ల ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి దీనిపై ఇటు జూనియర్ డాక్టర్స్ అయితే క్షమాపణ కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి ఎస్ఐ ఏమైనా స్పందించారా మధు? ప్రసన్న, రాత్రి 2 గంటల సమయంలో కడప నగరంలోని కడప రిమ్స్ ఆసుపత్రి ఆవరణంలో వినాయక చవితి సందర్భంగా అయితే జూనియర్ డాక్టర్లు అయితే 2 విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహాల దగ్గర భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగానే ఎవరైతే వినాయక మండపం సమీపంలో జూనియర్ డాక్టర్లు అయితే ఉంటారో ఆ డాక్టర్ల కోసం అని వాటర్ కోసం అని చెప్పి సమీపంలో ఉన్న వాటర్ ప్లాంట్ కి వెళ్లే క్రమంలో ఆ రూట్ లోనే రిమ్స్ హాస్పిటల్ కు సమీపంలో ఉన్న రిమ్స్ హాస్పిటల్ కు చెందిన రిమ్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అయితే ఆ రూట్ లో వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. వెళ్తున్న క్రమంలో వీళ్ళని క్రాస్ చేసి ఎవరైతే జూనియర్ డాక్టర్లు ఉన్నారో ఆ డాక్టర్లను క్రాస్ చేసి మరీ వాళ్ళని ఆపి మీ అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళను దూషించి మాట్లాడినట్లయితే ఆ జూనియర్ డాక్టర్లు అయితే ఆరోపిస్తున్నట్లయితే తెలుస్తుంది ప్రసన్న. అయితే ఈ మరోవైపు చూస్తే
ఇక్కడ సౌండ్ చేస్తున్నారు, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉందని చెప్పి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ స్టూడెంట్ ఎవరైతే జూనియర్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళకి చెందిన 2 మొబైల్స్ ను కూడా ఎస్ఐ అయితే పగలగొట్టినట్లయితే జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. మా దగ్గర ఎటువంటి మా దగ్గర అయితే జూనియర్ డాక్టర్ల దగ్గర అయితే పర్మిషన్లు పక్కాగా ఉన్నాయి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సౌండ్ పొల్యూషన్ కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకున్నాము, అలాగే విగ్రహం ఏర్పాటు చేసుకునే దానికి పర్మిషన్ పొందాము. అయినప్పటికీ కూడా కావాలనే మద్యం మత్తులో వచ్చి ఆ ఎస్ఐ మమ్మల్ని దుర్భాషలాడుతున్నారని చెప్పి జూనియర్ డాక్టర్లు అయితే ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ కూడా రాత్రి 2 గంటల 3 గంటల సమయంలో రిమ్స్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సమీపానికి దాదాపు 100 మంది జూనియర్ డాక్టర్లు వెళ్లి ఆ ఎస్ఐని తక్షణం సస్పెండ్ చేయాలా, అలాగే మాకు తక్షణం సారీ చెప్పాలని చెప్పి అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో అయితే దాని నిరసన వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్న రిమ్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిఐని వివరణ కోరగా వాళ్ళైతే ఏ విధమైన స్పందన అయితే చూపించడానికి మొక్కు చూపడం లేదు అనేది తెలుస్తుంది ప్రసన్న. అయితే మరోవైపు ఇదే అంశాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాము, అతన్ని కంపల్సరిగా ఆ ఎస్ఐని అయితే సస్పెండ్ చేయాలని చెప్పి జూనియర్ డాక్టర్లు కోరుతున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ.